ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం పంచపంచాశత్తమలహర్యాం ప్రవిశామः. పంచపంచాశత్తమలహర్యాం ప్రవిశామः. 55వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకరుల వారు అనుగ్రహించిన దక్షిణామూర్తి స్తోత్రంలో 2వ శ్లోకం. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః. ఒక బీజం తనలో అతి సూక్ష్మంగా ఒక మహావృక్షాన్ని ఉంచుతుందో అలా జగత్తంతా కూడా స్వామివారిలో లీనమై బీజప్రాయంగా ఉన్నది. మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం. ఆయన అద్భుతమైన మాయతో వివిధ దేశాలను, వివిధ కాలాలను, వివిధ విచిత్రాలను కూడా సృష్టిస్తున్నారు. మాయావీవ విజృంభయత్యపి మహాయోగివయ స్వేచ్ఛయ. ఒక మహాయోగి స్వేచ్ఛగా అత్యద్భుతమైన లీలా విలాసాలు ఎలా చూపిస్తాడు అలా ఆయన ఆ పరమేశ్వరుడు మహాయింద్రజాలికుడు. అందుటిని ఆయన కల్పించేస్తారు. ఆ మహాయోగి యోగీశ్వరేశ్వరుడు. ఆయన ఏదైనా సృష్టించగలడు, ఏదైనా స్థితి రక్షించగలడు, దేన్నైనా ఉపసంహరించగలడు. అలాంటి శ్రీ గురుమూర్తి శ్రీ దక్షిణామూర్తి వారికి నమస్కారం. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు మనం 55వ లహరిలో ప్రవేశిస్తున్నాం. అమ్మవారి యొక్క నిమేష ఉన్మేష. నిమేష అంటే కనురెప్పను ముయ్యటం, రెప్పపాటు. ఉన్మేషం అంటే రెప్పను తెరవటం. కళ్ళు తెరవటం ఉన్మేషం, కళ్ళు ముయ్యటం నిమేషం. ఉన్మేషం. అమ్మవారి ఉన్మేషం సృష్టికి ప్రారంభం, నిమేషం ప్రళయానికి ప్రారంభం. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్సంతః ధరణిధరరాజస్య తనయే త్వదున్మేషాజ్ఞాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్సంతః ధరణిధరరాజస్య తనయే త్వదున్మేషాజ్ఞాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. ధరణిధరరాజన్యతనయే. అసలు సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క సంబోధన చూస్తే అది ఒక కావ్యం. ఎంత అద్భుతమైన సంబోధన. ధరణిధర రాజస్య తనయే. ధరణిధర. ధరణి అంటే భూమి, ధర అంటే ధరించేవి, భూమిని ధరిస్తూ ఉండేవి. అంటే సప్తకుల పర్వతాలు భూమిని సమతుల్యంగా ఉంచుతూ అటు ఇటు కదలకుండా ఉంచుతున్నాయి పరిభ్రమణంలో. అలాంటి ధరలకు అంటే పర్వతాలకు రాజు హిమవంతుడు, అతని యొక్క తనయ కుమార్తె. ఓ జగన్మాత, తవ నీ యొక్క నిమేష ఉన్మేషాభ్యాం కనురెప్పలు మూయటం తెరవటం వాటి చేత జగత్తు ప్రళయం ఉదయం యాతి ప్రళయాన్ని పొందుతోంది, మళ్ళీ సృష్టిని పొందుతోంది. ఇది అని సంతః సజ్జనులు అంటే వాల్మీకి, వ్యాస, కాళిదాసాదులు ఆహుహు చెప్తున్నారు. కవులు అలా వర్ణిస్తున్నారు. అందువల్ల తదున్మేషాత్ ఆ కంటిరెప్పల చలనం వల్ల జాతం జనించినటువంటి అశేషం ఇదం జగత్, ఈ జగత్తంతా కూడా ప్రళయత
సంహారం నుంచి పరిత్రాత్వం కాపాడటం కోసం తవ నీ యొక్క దృశ నేత్రములు పరిహృత నిమేషాహ పరిహరించబడిన రెపపాట్లు కలిగినవి ఇది అని శంకే ఊహిస్తున్నాను. అమ్మా, ఓ నగరాజకుమారి, నీ కనురెప్పలు మూతపట్టడం చేత జగత్తుకు ప్రళయమైపోతున్న నశిస్తుంది. నువ్వు కనురెప్పలు మూస్తే జగత్తుకు ప్రళయం. మళ్ళీ నీవు ఉన్మేషం, కనురెప్పలు తెరుస్తున్నావు, జగత్తుకు సృష్టి. ఈ ప్రకారం జగత్తు యొక్క ఉత్పత్తి నాశనం జరుగుతుందని వాల్మీకి వ్యాస కాళిదాసాదులు చెప్తున్నారు. అందువల్లనే నీ రెప్పలు వికసించడం వల్ల యావత్తు జగత్తు కూడా నాశనం పొందకుండా కాపాడబడుతోంది. అంచేత జగన్మాత, నువ్వు రెప్ప ముయ్యకు, నీ కనులు ముయ్యకు తల్లి, మేమందరం సంతోషంగా ఉంటాం. అంచేత నీ రెప్పపాటు లేకుండా నేను చూస్తున్నాను తల్లి, నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావు. నేను చూస్తుంటే రెప్పపాటు లేకుండా అలాగే చూస్తున్నావు. ఇక్కడ మరో విశేషం అంటే, దేవతలకు కనురెప్పపాటు ఉండదు. వాడు తేజరూపులు, కంటిరెప్ప వేయాల్సిన అవసరం లేదు. అలా అద్భుతంగా చూస్తూనే ఉంటారు. మనకల్లా కాదు, కాసేపు చూస్తే కళ్ళు మంటలు పడతాయి. అలా రెప్పపాటు వస్తుంది. రెప్పపాటు లేకుండా మనం ఉండగలమా? అంటే వాళ్ళని అనిమేషులు అంటారు దేవతల్ని. అనిమేషులు, రెప్పపాటు లేని వాళ్ళు అనిమేషులు. అంత అద్భుతమైన విశేషాన్ని ఇక్కడ చెప్పారు. జగన్మాత అలా చూస్తుంటేనే మనకు ప్రళయం రాదు, సృష్టి క్రమం జరుగుతుంటుంది. అలా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని చెప్పారు. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి. నిమేష ఉన్మేషాభ్యాం ప్రళయం ఉదయం యాతి. తవేత్యాహుస్సంతః ధరణిధరరాజస్య తనయే త్వదున్మేషాజ్ఞాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. అంటే ఆ జగన్మాత యొక్క ఉన్మేషం వల్ల జగత్తు కనిపిస్తోంది. నిమేషం, ఉన్మేషం, కంటిరెప్ప తెరవటం. నిమేషం, కనురెప్ప మూస్తే ఏమవుతుంది? పూర్తిగా ప్రళయం. అంటే మాకు ప్రళయం కావాల్సింది, సృష్టి కావాలి, నీ అనుగ్రహ దృష్టి కావాలి అని అద్భుతంగా చెప్పారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఉన్మేషాత్ జాతం, అది త్వదున్మేషాజ్జాతం. ఉన్మేషం వల్ల నీ కంటిరెప్ప తెరిచి మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు తల్లి, అందుచేత ఈ జగత్తు క్షేమంగా ఉంటుంది అని అమ్మవారిని అద్భుతంగా ప్రార్థించారు శంకర్ల వారు. నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్సంతః ధరణిధరరాజస్య తనయే త్వదున్మేషాజ్జాతం జగదిదమశేషం ప్రళయతః పరిత్రాతుం శంకే పరిహృత నిమేషాస్తవ దృశః. సర్వేభ్యః శ్రీమాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. స్వస్తి.